మళ్ళీ సీరియస్ గానే పెట్టిన మా మొహం చెల్లి. బాగుందన్నా? బాగుంది. ఇది మనం కొన్ని ఉంచుకొని కట్ చేయొచ్చు చిన్న, అన్నిటికీ ఓవర్ యాక్షన్ చేయకు. చిన్న పుసి నవ్వులు నవ్వుతుంది. ఇంకొక వస్తే కొంచెం మైక్ ఇస్తాను, మాట్లాడతారా? తింటుందంట గైస్, తిన్న తర్వాత చెప్తుంది. ఇది హైలైట్ గైస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ శ్రీవల్లి రిపోర్టింగ్ లైవ్ ఫ్రమ్ వరంపూర్. అండ్ నిన్న నైట్ వచ్చేసాను కాబట్టి కొంచెం మార్నింగ్ ఫ్రెష్ గా రెడీ అయిపోయి కూర్చున్నాను అనమాట. అండ్ మార్నింగ్ టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాను, బట్ చాలా వేడిగా ఉంది అని చెప్పేసి ఈవినింగ్ 4 o'clock అలా వెళ్దాం అనుకున్నాం. ఈ రోజు ఇంకా సందడి స్టార్ట్ అనమాట. సో మా అమ్మవారి పండుగ ఇంకా ఈ రోజు నుంచి హోరాహోరీగా అవుతుంది. ఆల్రెడీ అవుతుంది, లైక్ లాస్ట్ 15 days 20 days నుంచి. అండ్ ఈ లాస్ట్ 1 week ఇంకా ఎక్కువ హడావిడిగా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడే అమ్మ అయితే ఇంకా సొజ్జి గారెం పెడతా అన్నారు. సో బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఐ విల్ డూ సమ్ అదర్ వర్క్స్ ఆల్సో, కొంచెం ఎడిటింగ్ వర్క్ అవన్నీ కూడా ఉన్నాయి. ఈ రోజు అమ్మవారి కోవిలికి వెళ్ళి అమ్మవారి భోగం ఇద్దాం అనుకుంటున్నాం. బికాజ్ అమ్మవారి కోవిలికి వెళ్ళి కంపల్సరీగా భోగం ఇవ్వడం అలవాటు అనమాట. అమ్మాయిలు పెట్టేశారు భోగం, నేను ఇంకా పెట్టాలి. ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఇంకా వేరేగా భోగం పెడుతున్నాను అనమాట. సో ఈ రోజు ఏమేమి చేస్తాను, హౌ ఈజ్ మై డే ఇన్ మై హోమ్ టౌన్. ఈ రోజు అమ్మవారి కోవిలికి వెళ్తాను కాబట్టి అక్కడ ఎలాగుంటుంది అవన్నీ కూడా చూపిస్తాను. అండ్ లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. మా ఫేవరెట్ సింగర్ అనమాట, ఇది చాలా ఇష్టం, నాన్న తెచ్చారు. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఇదే తినే స్టార్ట్ చేస్తాను అనమాట. కొంచెం వాటర్ తాగుదాం అనుకుని అమ్మ తెలుస్తుంది వాటర్ తాగమని. సో ఫస్ట్ అయితే వాటర్ తాగా స్టార్ట్ చేస్తాను కదా, కానీ ఇంటికి వస్తే అలాంటివి ఏమి ఉండవు. ఇంకా డైట్ అవేమి చూసుకోను అనమాట ఈ 1 week. ఇందులో మసాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఈ క్రిస్పీతో పాటు దీంట్లో ఆలు పీసెస్ ఉంటాయి అనమాట. ఇది ఒకే ప్లేస్ మాకు ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం అనమాట. సో ఆ ప్లేస్ నుంచి నాన్న తెస్తారు ప్రతిసారి, నేను వచ్చినప్పుడల్లా కంపల్సరీ తెస్తారనమాట. బికాజ్ మార్నింగ్ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి కాబట్టి తినేస్తాను అనమాట. కొన్ని పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి కొంచెం, అండ్ వెల్లుల్లిపాయలు, మెయిన్ అండ్ ఇంపార్టెంట్ వెల్లుల్లిపాయలు, కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయ వేసుకుంటారు. నెక్స్ట్ సజ్జిలో కొంచెం ఉప్పు అండ్ కొంచెం నూనె వేసుకొని మనం ఇలా కలిపేసుకున్న తర్వాత మన తాలింపు రెడీ అయిపోతుంది అనమాట. సజ్జి తాలింపు, ఇట్స్ మై సజ్జి తాలింపు. సో మీరు ఎంతమంది సజ్జి తాలింపు తిన్నారో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. లైక్ గార్లిక్ అవన్నీ, లేదంటే ఆ పప్పులు అవన్నీ కూడా కొంచెం క్రంచీగా వస్తూ ఉంటాయి అనమాట. సాఫ్ట్ గా క్రంచీగా భలే ఉంటది. నాకు ఎక్కువ గార్లిక్ ఇష్టం, అండ్ వేసిన గార్లిక్ అని నా ప్లేట్ లోనే ఉన్నాయి. సో ఇట్స్ మై బ్రేక్ఫాస్ట్ ఫర్ ద డే. ఇంటికి వస్తే ఒకసారి అమ్మకి సొజ్జు చేయించుకొని తింటాను. దాంతోపాటు మన్నాడు ఇలా సొజ్జు తాలింపు పెట్టుకుంటే భలే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేసేయండి. ఇన్ కేస్ రెసిపీ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి, నేను క్లియర్గా రెసిపీ నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తాను. సో యమ్మీ అండ్ టేస్టీ. అగిస్తాకు పుదీనా ఫ్రై, కాకరకాయ కర్రీ, కీన్వా అండ్ రైస్. యూజువల్గా హైదరాబాద్లో ఉన్నప్పుడు కాకరకాయ కొంచెం తెచ్చుకుంటాను తక్కువ అనమాట. ఎందుకంటే తను తినరు కాబట్టి నేను ఒక్కదాన్ని ఏం చేసుకుంటాను అని చెప్పేసి నాకు అది ఇంట్రెస్ట్ రాదు. ఇంటికి వెళ్తే అమ్మ చేసేస్తారనమాట. అదేంటి అమ్మకి తెలిసిపోతుంటే కీన్వానే అమ్మ, అది చూడగానే గుర్తుపెట్టాను. గొర్రెల్లో కొంచెం ఇంకొంచెం థ్యాంక్ యూ అమ్మా. డ్రైవింగ్ లానే సీరియస్ గా ఉండాలి, అనుకుంటా. సీరియస్ గా డ్రైవ్ చేయాలంట. ఇదే మా స్కూల్ గైస్, నా చిన్నప్పటి స్కూల్. 2nd class వరకు అక్కడ చదువుకున్నాం నేను మా చెల్లి ఇద్దరం. తర్వాత పెద్ద స్కూల్, హై స్కూల్ కి మారిపోయామన్నమాట. నేను అక్కడికి వెళ్ళమని చెప్పట్లేదు కూడా. సో ఇట్స్ వెరీ నాస్టాల్జియా టు వాచ్ ద స్కూల్ ఎవ్రీ టైమ్ ఐ కమ్ హోమ్. అండ్ ఆ స్కూల్ క్లాసెస్ అవన్నీ కూడా మంచిగా గుర్తొస్తాయి. ఎప్పుడైనా వెళ్ళాలి అనిపిస్తుంది. యూనో మై స్కూల్ షుడ్ కాల్ మీ ఆన్ అలుమ్ని మీట్, అలాగా తెలిస్తే బాగుంటుంది. సో
సో ఎండాకాలం కాబట్టి కొంచెం రోడ్స్ ఖాళీగా ఉన్నాయి. ఇంకొక గంట అయితే ఇంకా మొత్తం అన్నం రష్ అయిపోద్ది. సో అమ్మవారు ఇక్కడ ఉంటారనమాట. సో అక్కడైతే వాళ్ళ అమ్మవారి ఇంటికి వస్తారన్నమాట, దేశ్వరి ఇంటి. అండ్ ఇది చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి. మంచిగా చేద్దాము అని చెప్పేసి ఇంకా వచ్చిన రోజు దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను. అమ్మవారి కోవిల్కి వెళ్తున్నాను అనమాట. శారీ అవన్నీ కూడా తీసుకొచ్చేసాను, కావాల్సినవి తీసుకుంటాను. స్వీట్ అండ్ కొబ్బరికాయ అవన్నీ కూడాను. కిత్తే సైడా ఏడాకెత్తే చెల్లికి కావాలంట, నాకు అది కావాలి. ఇక్కడ స్వీట్ షాప్ లో గజ్జా తీసుకొని కోవిల్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. చెల్లి అయితే పార్కింగ్కి వెళ్ళింది అనమాట. ఈ వీధి నార్మల్ గా ఎప్పుడు ఫుల్ రష్ ఉంటది అనమాట. ఈ 1 month మాత్రం ఇలా రష్ ఉంటది అనమాట. नोडिया मुआ दीड़ा कदड़ी देसी मुआ गुट्टे दियो दिप्पु नल्ली नानक रारू वेरे वाली 570 70 वाला मुआ के लो मुआ दे रे यार दे रे पापा दे भाई ना दे వేషాలు చాలా చాలా ఫేమస్ అనమాట. టెంపుల్ ప్రిన్సెస్ వస్తే చాలా వేషాలు వేస్తారనమాట. వేషాలు ఉంటాయి. అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పి వేషాలు కంపల్సరీ వేస్తూ ఉంటారు. లైక్ బాబాజీ వేషాన్ని, కృష్ణుడు, రాముడు, సీత ఇలాగ అనమాట. అండ్ మేము చిన్నప్పుడు మాకు కృష్ణుడు, సీత ఇవన్నీ కలర్లు వేసుకోవడం చాలా ఇష్టం అనమాట. ఇలాంటి ఆర్నమెంట్స్ అవన్నీ నేను అప్పుడు అది వేసుకుంటామంటే బాబాజీ వేషం వేస్తారు మా తాతయ్య వాళ్ళు కదా. మా ఇంట్లో అది వేసుకోవాలి అంట. బట్ మాకు ఇలాంటి వేషాలు వేసుకోవడం మంచిగా కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి అలాంటి వేషాలు వేసుకోవాలనిపించింది. బట్ మాకు బాబాజీ వేషం వేస్తారనమాట. అయితే ఇన్ కేసు బాబాజీ వేషం కనిపిస్తే నేను చూపిస్తాను. ఎవరు వేసుకోవట్లేదు, అందరూ ఇలాంటి వేషాలు ఎక్కువ వేసుకుంటున్నారు కదా. అన్నిటికీ ఎస్ అని అంటారు, ఇంకో మాట మాట్లాడదు. ఏమైనా మాట్లాడితే ఆడే ముందు ఇవేమి కట్టేవారు కాదు, ఇవాళ రేపు ఎందుకు అలా కట్టేస్తున్నారు. ఎప్పుడు అమ్మవారు వస్తారు ఏంటి అని చెప్పేసి ఒక 10 days ముందే శుభకొంటి వేస్తారు. అప్పుడు ఆ కర్ర స్థాపిస్తారు అనమాట. దాని తర్వాత ఈ కోవిల్ అనేది స్టార్ట్ చేస్తారు. జస్ట్ 10 days లో కోవిల్ సెటప్ అయిపోతుంది. 15 to 17 days. ఇట్ డిపెండ్స్. అంటే March 12th ఈసారి అమ్మవారు శుభకొంటి వేశారు. అండ్ April 3rd కదా అమ్మవారు వచ్చారనమాట. లైక్ 20 days అమ్మవారు వచ్చారు. ఈ లోపే పనులను స్టార్ట్ చేసేస్తారు అనమాట. ఇదంతా అసలు ఏమి ఉండదు అనమాట. జస్ట్ వన్స్ టెంపుల్ అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత ఈ టెంపుల్ మొత్తం కూడా డెస్ట్రాయ్ చేసేస్తారు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నార్మల్ రోడ్ ఎలాగైతే ఉంటుందో అలాగే. బట్ ఈ టెంపుల్ అమ్మవారి పండుగప్పుడు ఇది మొత్తం ఒక ఇల్లులా కడతారు. టెంపరీ పండాల్ అండ్ అమ్మవారి ఇల్లు, అమ్మవారి ఇల్లు అని అంటారు అనమాట. దానికి స్టోరీ కూడా ఉంది గైస్. దేశ్వర అని అంటారు, వాళ్ళ స్టోరీ కూడా ఉందన్నమాట. ଦେଇଦେଲି ଆଣିଥିଲି Lavender.
ఇంకా 3 to 4 o'clock అలాగా కొంచెం రష్ తక్కువ ఉంటుందని చెప్పేసి నేను చెల్లి ఇంకా భోగం పెడదామని చెప్పేసి బయలుదేరిపోయాం. అండ్ వెళ్ళిన తర్వాత ఇంకా భోగం కావాల్సినవన్నీ కొనుక్కొని అమ్మవారికి భోగం పెట్టుకొని రిటర్న్ అయిపోతున్నప్పుడు ఇంకా చాలా వేడిందని చెప్పి కొంచెం షోడా అండ్ గుప్చుప్ తిన్నాం అనమాట. అండ్ దిస్ ఈస్ ఆర్ ఫర్ ఎవర్ గో టు గుప్చుప్ అనమాట. ఎప్పుడు బరంపూర్ వెళ్ళినా నేను ఇక్కడే తింటాను. నాకు ఇక్కడే ఇష్టం. బేసికలీ చాలా మందికి శనగల స్టఫింగ్ ఉన్న పానీపూరి ఇష్టం ఉంటుంది, బట్ నాకైతే ఆలు పానీపూరి చాలా ఇష్టం. హలో మామీ. హలో. ఇప్పుడు దర్శనం చేసుకుని వచ్చామన్నమాట. మా చెల్లి అలుక్కొని కూర్చుంది. సిరి అంతే ఎడిటింగ్ చేసుకుంటున్నా, ఇంకా లాంగ్ వీడియో ఎడిట్ చేసుకుంటున్నాను. అమ్మ అయితే కొంచెం నెయిల్స్ కట్ చేసుకుంటున్నారు. ఇవాళ ఏం ప్లాన్ మామీ నీది? రాగి ఇడ్లీయా? నైటా రాగి ఇడ్లీ చేస్తున్నావా? ఓ ఇడ్లీ అండ్ నైట్ చట్నీ అనమాట. యాక్చువల్గా కజిన్స్ కలుద్దాం అని అన్నారు. ఇంకా మా చెల్లి కూడా వచ్చింది గైస్. చూడండి అమ్మర్ స్టోరీ తెలుసు. యూ కెన్ ఆల్సో ఫీచర్ ఇన్ మై వ్లాగ్స్. అదేం బాగా రైట్, ఆ గవ్వలేం బాగాలేవు, కొంచెం గట్టిగా ఉన్నాయి. లేదు కొంచెం ఇక్కడ గొల్లగా ఉంటాయి. హనుమాన్ బజార్ది ఇంకా స్వీట్ షాప్ లో గవ్వలు చాలా బాగుంటాయి అనమాట. బట్ ది స్టోరీ మా చెల్లి తెలుసు అంట. రీసెంట్ గా రీల్స్ చూసింది, ఆ స్టోరీ వినండి. ఆల్వేస్ ఆన్ ఫోన్. కోవిడ్ తొందరగా వెళ్ళిపోతే దర్శనం తొందరగా అయిపోద్ది, రెడీ అవ్వు అంటే అరగంట సేపు చేసింది గైస్. చెప్పాలా? చెప్పు. నీకు తెలుసుగా, నువ్వు నాకంటే పెద్ద, నీకు తెలియాలి స్టోరీ. నేను పెద్దాని కానీ నేను బరంపూర్లో అనట్లేదు. నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నావు. నాకంటే నేను చిన్నప్పటి నీకన్నా ముందు పుట్టినా కూడా నీకన్నా తక్కువ నేను ఊర్లో. ఓకే స్టైల్ కొంచెం ఫోర్స్ ఇవ్వమంటే మాత్రం కెమెరా ముందు భలే ఫోర్స్ ఇస్తుంది మా చెల్లి. దేశబేరా అని ఒకరు ఉంటారు. అతను గుడికి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు, పూజ అన్ని చేసుకొని రిటర్న్ వస్తున్నప్పుడు ఒక చిన్న అమ్మాయి గడప ముందు కూర్చొని ఏడుస్తుండాలి. వాళ్ళ గడప ముందా? వాళ్ళ గుడి ముందు. అయితే ఆ దేశబేరా ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏం చెప్పకపోతే అతనేమో వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు. అతను తీసుకొని వెళ్ళి వాళ్ళ ఆవిడకి చూపిద్దాం అనుకున్న టైంకి ఆ పిల్ల కనిపించలేదు. ఆ రోజు నైటే దేశబేరాకి కళ్ళలోకి వచ్చి ఇలాగా ప్రతి 2 సంవత్సరాలకి నేను మీ ఇంటికి అమ్మగారి ఇల్లు అనుకొని నేను మీ ఇంటికి వస్తాను, సో నాకు పూజలు అన్నీ చెయ్యండి. అయితే ఎవరు చేయాలి ఏంటి అంటే రేపు మీరు మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళ చేత ఏమైనా చేయించాలి అంటే ఒకరు వస్తారు. లైక్ వాళ్ళని ఏదో అంటారు, ఆ జాతిని అతను వస్తారు. సో వాళ్ళ చేతన చెయ్యాలి. సో ఈ దీంట్లో అందరూ లైక్ పూజ సిద్ధాంతి, ముహూర్తం తీయడానికి సిద్ధాంతి గారు, నెక్స్ట్ ఉండలు చేయడానికి క్వార్టర్స్ ఉంటారు వాళ్ళు, నెక్స్ట్ అమ్మవారు నడడానికి వెళ్ళడానికి చీరలేస్తారు, సో వాళ్ళు దోబి అంటారు కదా వాళ్ళు. సో అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ జాతి ఆ జాతి ఉండకుండా అందరూ ఉండాలి అని అమ్మవారు నేను ఎవ్రీ 2 years ఒకసారి వస్తాను అని కళ్ళు వచ్చి చెప్తారు. ఓకే, సో ఇదనమాట కళ. యాక్చువల్గా నాకు తెలిసింది ఏంటి అంటే దేశబర్ అని అతను ఇక్కడ ఉంటారు అనమాట. వాళ్ళ కల్లోకి అమ్మవారు వస్తారని నాకు తెలుసు, బట్ ఈ స్టోరీ నాకు తెలియదు అనమాట. ఇది మిగిలిన కొంచెం స్టోరీ నాకు తెలియదు. వెళ్దామా బయటికి? ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్ళి తిందాము అనుకుంటే ఓన్లీ పానీపూరి తిని వచ్చాం. మేడం గారికి బిజీ వర్క్ ఉందని చెప్పి. ఇంకా ఊరికి వెళ్ళినప్పుడు కజిన్స్ అందరూ ఉంటాం కాబట్టి, అమ్మవారి పండుగ అందరూ వస్తారు కాబట్టి ఇంకా గెట్ టుగెదర్ అవుతాం అందరం కలిసి. ఇంకా బయటకి వెళ్ళామన్నమాట. మేము ద కెఫే బై రాసా అని చెప్పేసి కొత్తగా ఓపెన్ అయింది. సో అందుకని చెప్పేసి ఇంకా ఎలాగుంటుంది ఫుడ్ ఏంటి అంటే బాగుంది అనుకొని వెళ్ళామన్నమాట. సో ఫుడ్ వాజ్ ఆల్సో వెరీ డీసెంట్ అండ్ చాలా బాగుంది చెప్పాలి అంటే. బికాస్ ఐఎమ్ వెరీ స్కెప్టికల్ అనమాట. లైక్ ఫుడ్ విషయానికి వస్తే ఎక్కడ బాగుంటుంది అంటేనే వెళ్తాను, అదర్వైజ్ అక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు మళ్ళీ సెకండ్ టైం వెళ్ళడానికి అస్సలు ఇంట్రెస్ట్ అయ్యదు. అండ్ కొత్తగా ఓపెన్ అవుతున్న రెస్టారెంట్స్ అవన్నీ కూడాను డీసెంట్ గా ఉండి క్వాలిటీ ఫుడ్ ఉంటేనే వెళ్ళాలనిపిస్తుంది అనమాట. అదర్వైజ్ ఐ వుడ్ నాట్ ప్రిఫర్ గోయింగ్ దేర్ అండ్ హ్యావింగ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మేము వెళ్ళడమే లేట్ గా వెళ్ళాం, లైక్ 9:15, 9:30కి వెళ్ళాము. అండ్ వెయిటింగ్ టైం ఆల్సో 15 minutes అలా వెయిట్ చేసాం. లేటర్ ఆన్ మాకు టేబుల్ దొరికిన తర్వాత ముందే మేము ఆర్డర్ ఇచ్చాం కాబట్టి ఫాస్ట్ గానే వచ్చేసింది ఫుడ్. అండ్ స్టార్టర్స్ ఆర్డర్ పెట్టాం అండ్ ఆల్సో పిజ్జా విత్ నాన్ అండ్ కర్రీ ఆర్డర్ పెట్టేసుకొని ఇంకా మంచిగా వీ హ్యాడ్ గప్ షప్ అండ్ మంచిగా గాసిపింగ్ చేసుకున్న తర్వాత జాతరకి వెళ్దాం అనుకున్నాం. బట్ లేట్ అయిపోయిందని చెప్పేసి వీ హెడెడ్ అవర్ హోమ్స్ అనమాట. తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకుని పోయాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ నా డే ఇన్ మై లైఫ్ ఇన్ మై హోమ్ టౌన్ మీ అందరికి చూపించేసాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు చలో బై.